హలో ఎవరివన్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మార్చ్ 2 నుంచి మార్చ్ 20 వరకు జరుగుతాయి. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ పేపర్ చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, వెన్ 4069 ఈజ్ డివైడెడ్ బై 9 వాట్ విల్ బి రిమైండర్? 4069ని 9తో భాగిస్తే శేషం ఎంత వస్తుందో చెప్పాలి. ఇక్కడ నెంబర్ ఏమని ఇచ్చారు? 4069. 4069ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతో చెప్పాలి. నార్మల్గా డివైడ్ చేసి రిమైండర్ చెప్పచ్చు, కానీ అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఏదన్నా ఒక నెంబర్ 9తో డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ సమ్ ఎంత వస్తుంది? 4 + 6 10, 10 + 9 19. సమ్ వచ్చి 19. 19 వచ్చి 9తో డివిజిబుల్ కాదు, కాబట్టి ఈ నెంబర్ కూడా 9తో డివిజిబుల్ కాదు. కరెక్ట్గా డివిజిబుల్ అయితే రిమైండర్ 0 వస్తుంది. డివిజిబుల్ కాదు కాబట్టి రిమైండర్ చెప్పాలంటే మొత్తం నెంబర్ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, సమ్ని మాత్రం డివైడ్ చేస్తే చాలు. సమ్ వచ్చి 19, 9తో డివైడ్ చేయండి. 9 2s 18. రిమైండర్ ఎంత? 1. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ పీస్ ఆఫ్ మెటల్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 375 to 450. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్? పర్సంటేజ్ ఇంక్రీజ్కి ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ. 375 450 డిఫరెన్స్ ఎంత? 75. ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ. స్టార్టింగ్ వాల్యూ 375. అందరూ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, టు సక్సీడ్ ఇన్ కాంపిటీషన్ జర్మలిన్ రిక్వైర్స్ అన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ 75 in 4 exams. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ స్కోర్స్ బై నెంబర్ ఆఫ్ స్కోర్స్. యావరేజ్ ఎంతనిచ్చారు? 75. యావరేజ్ ఫార్ములా S/N. S అంటే సమ్, N అంటే నెంబర్ ఆఫ్ స్కోర్స్. ఇక్కడ సమ్ అంటే 78 + 74 + 70. 4th ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలియదు కాబట్టి X అనుకుందాం. ఇక్కడ 4 ఎగ్జామ్స్ కాబట్టి బై 4. యావరేజ్ ఎంతనిచ్చారు? 75. నెక్స్ట్ 75 × 4 300. యాడ్ చేయండి. 70 + 70 + 70 210. 8 + 4 12. అంటే 222 + X. అంటే X వాల్యూ వచ్చి 300 - 222. అంటే ఆన్సర్ 78. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎలా చేయాలంటే వి బోడమాస్. వి అంటే వ్రింకులం, వ్రింకులం అంటే బార్. ఇక్కడ బి అంటే బ్రాకెట్స్. ఫస్ట్ మనం ఏ బ్రాకెట్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్, నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్స్. ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. 50 / 5 అంటే 10. 30 - 10 అంటే 20. ఇదంతా చేస్తే ఎంత వచ్చింది మనకు? 20. నెక్స్ట్ డివిజన్ చేయాలి. 20 / 20 1. 72 / 3 24. 20 / 20 అంటే 1. 24లో 1 పోతే 23. ఫైనల్గా ఏమొస్తుందంటే 12 - 24 - 23. 24 - 23 అంటే 1. 12 - 1 అంటే 11. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, √361 అంటే 19. 215 - 19
ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇన్నర్ సైడ్ నుంచి చేసుకోవాలి. 215లో 19 పోతే 196. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 14. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 వచ్చి 14. 50 ప్లస్ 14 64. స్క్వేర్ రూట్ ఆఫ్ 248 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8. స్క్వేర్ రూట్ ఆఫ్ 256. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే 16. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ రన్నింగ్ అట్ స్పీడ్ ఆఫ్ 51 meter per second crosses a signal in 13 seconds. Find out length of the train. ఇక్కడ డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే 51, టైం అంటే 13. మల్టిప్లై చేయండి. 13 ones 13, 13 5 65, 663. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ బాక్స్ దెర్ ఆర్ పెన్, పెన్సిల్ అండ్ రబ్బర్. పెన్, పెన్సిల్, రబ్బర్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:2:1. ఇక్కడ పెన్, పెన్సిల్, రబ్బర్ వాల్యూస్ ఇచ్చారు. ఏ రేషియోలో ఉన్నాయి? 3:2:2. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అమౌంట్ రేషియో వస్తుంది. ఇది వచ్చి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, ఇది ఆర్టికల్ ప్రైస్. పెన్ ప్రైస్ వచ్చి 3 rupees. పెన్స్ ఎన్ని ఉన్నాయంటే రేషియో ఇచ్చారు కాబట్టి రేషియో రాసేస్తాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అమౌంట్ రేషియో వస్తుంది. 3 into 3 9, 2 into 2 4, 1 into 2 2. అమౌంట్ రేషియో 9:4:2. టోటల్ అమౌంట్ వచ్చి 585. టోటల్ ఎన్ని పార్ట్స్? 9 + 4 13. టోటల్ 15 parts. టోటల్ అమౌంట్ 585. ఇక్కడ ఏం అడిగారంటే ఎన్ని పెన్స్ ఉన్నాయని అడిగారు. ఇక్కడ పెన్స్ అంటే ఎన్ని పార్ట్స్? 9 parts. పెన్స్ అంటే 9 parts. లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ చేయండి. 15 ones, 15 3s 45, 13 మిగులుతుంది 135, 15 9s. నెక్స్ట్ 1 part 39. 9 parts అంటే 9 into 39. ఇక్కడ 1కి 39కి రిలేషన్ ఇంటూ 39 కాబట్టి 9 parts అంటే 9 into 39. ఇక్కడ ఏం అడిగారు? నెంబర్ ఆఫ్ పెన్స్ అడిగారు. ఇక్కడ పెన్స్ వల్ల మనకి ఎంత అమౌంట్ వస్తుంది? 9 into 39 వస్తుంది. ఇక్కడ ఒక పెన్ వచ్చి 3 rupees. పెన్స్ వల్ల ఇంత అమౌంట్ వచ్చింది. ఇక్కడ ఒక పెన్ 3 rupees కాబట్టి 3తో డివైడ్ చేయాలి. 3 ones 3 13s, 13 9s 117. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. x is equal to 0.4383838 అంటే ఏమని రాయొచ్చు మనం? 38 బార్ అని రాయొచ్చు. ఏదన్నా నెంబర్ రిపీట్ అవుతా ఉంటే ఇలా బార్ అని ఇండికేట్ చేయొచ్చు. చూడండి 0.8 బార్ అంటే బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9s వస్తాయి. 8 కదా 8. బార్ కింద ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక 9. అలా కాకుండా 0.438 బార్. ఫస్ట్ మనం ఫుల్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలంటే నో బార్ నెంబర్ రాయాలి. ఇక్కడ ఫుల్ నెంబర్ అంటే 438. ఏ నెంబర్కి బార్ లేదు? 4కి బార్ లేదు. ఇంత ముందుగానే చెప్పాను, బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9s వస్తాయి. బార్ కింద 2 నెంబర్స్ ఉన్నాయి, 2 9s వస్తాయి. ఇక్కడ 4కి బార్ లేదు. ఏ నెంబర్కి అయితే బార్ లేదో అన్ని 0s వస్తాయి. ఒక నెంబర్కి బార్ లేదు కాబట్టి ఒక 0 వస్తుంది. అలా కాకుండా 2 నెంబర్స్ ఉంటే 2 zeros వస్తాయి. 438లో 4 పోతే 434 డివైడెడ్ బై 990. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి డివైడెడ్ బై 15? 15 అంటే 5 into 3 అని రాయొచ్చు. ఇక్కడ ఉండే ఆప్షన్స్లో ఏ నెంబర్ 15తో డివైడ్ అవుతుందో చెప్పాలి. 15తో డివైడ్ అవ్వాలంటే 5తో డివైడ్ అవ్వాలా, 3తో డివైడ్ అవ్వాలి.
ఏదన్నా ఒక నెంబర్ 5తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 5 అన్నా ఉండాలా 0 అన్నా ఉండాలి. ప్రతి ఆప్షన్లో 5 ఉంది కాబట్టి ప్రతి నెంబర్ 5తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుందా లేదని ఎలా చెప్తామంటే సమ్. ఏదన్నా ఒక నెంబర్ యొక్క సమ్ 3తో డివైడ్ అయితే ఆ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. ఇక్కడ సమ్ ఎంత? 10, 14, 18, 18 + 5 23. 23 అంటే 3తో డివైడ్ కాదు. 3తో డివైడ్ కాదంటే 15తో కూడా డివైడ్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి. 3 + 8 11, 15, 19, 24. సమ్ వచ్చి 24. 24 వచ్చి 3తో డివైడ్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ 3తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది. అంటే ఓవరాల్గా 15తో డివైడ్ అవుతుంది. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 2 నెంబర్స్ ఎల్సిఎం ఈజ్ 132. ఎల్సిఎం వచ్చి 132 అని ఇచ్చారు. హెచ్సిఎఫ్ వచ్చి 11 అని ఇచ్చారు. ఒక నెంబర్ వచ్చి 11. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలా? సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. మనకు ఒక ఫార్ములా ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇక్కడ ఎల్సిఎం వచ్చి 132, హెచ్సిఎఫ్ వచ్చి 11. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. ఒక నెంబర్ వచ్చి 11 అని ఇచ్చారు. సెకండ్ నెంబర్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 132. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఐటమ్ ఈజ్ సోల్డ్ ఇన్ రూపీస్ 442, సెల్లింగ్ ప్రైస్ 442, లాస్ వచ్చి 15%. ఇక్కడ ఏం కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్. ఎనీ నెంబర్ 100%. 15% లాస్ అంటే 85%. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 85%. సెల్లింగ్ ప్రైస్ ఎంతనిచ్చారు? 442. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 100%. నెక్స్ట్ 5తో క్యాన్సలేషన్ చేయండి. 5 1s 5 7s 5 20s. నెక్స్ట్ 17 1s 17, 17 2s 34, 10 మిగులుతుంది 102, 17 6. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 20 ఉంది. రిలేషన్ 20 కదా. 26 × 20 520. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఇలా అన్నా చేయొచ్చు, లేదంటే కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 - 15 85, 85/100. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 85/100. అదే కాస్ట్ ప్రైస్ కావాలంటే రివర్స్. 85/100కి రివర్స్ 100/85. ఈ క్యాలిక్యులేషన్ చేసినా కూడా మనకి ఎంత వస్తుందంటే 520 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ ఇన్వెస్టింగ్ ఎన్ అమౌంట్ ఆఫ్ 12% per annum. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 12%. టైం పీరియడ్ 5 years. ఇంట్రెస్ట్ ఎంతని ఇచ్చారు? 5700. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? అమౌంట్ ఇన్వెస్టెడ్ అంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చి 5700. ప్రిన్సిపల్ వచ్చి ఫైండ్ అవుట్ చేయాలి. టైం పీరియడ్ 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12. నెక్స్ట్ 5 20s, 4 5s, 4 3s, 3 19s. 19 × 5 95. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్వెస్టెడ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫైండ్ అమౌంట్ టు బి రిసీవ్డ్. అంటే ఏం కనుక్కోవాలి మనం? అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ ఈ ఫార్ములా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 1 yearకి 13%, 4 yearsకి 52%. ఎలా వస్తుందంటే 1 yearకి 13 అంటే 2 yearsకి 26. 2 years అంటే డబుల్ చేయాలి. 2 yearsకి 26. 4 years కంటే మళ్ళీ డబుల్ చేయాలి. 26ని డబుల్ చేస్తే 52%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కుంటాం. ప్రిన్సిపల్ ఎంత? 4800.
పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100. 1/100 అంటే 2 zeros క్యాన్సల్ అవుతాయి. 48 into 2 96. 48 5s 240 అంటే 2496. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వచ్చి 4800, ఇంట్రెస్ట్ వచ్చి 2496. యాడ్ చేస్తే 7296. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ వెయిట్ ఆఫ్ 11 players ఈస్ 103. ఇక్కడ స్టార్టింగ్ 11 players ఉన్నారు. ఇప్పుడు ఎవరిని యాడ్ చేసాం? కోచ్ని యాడ్ చేసాం. అంటే ఇప్పుడు 11 + 1 ఎంత? 12. నెక్స్ట్, ఇక్కడ జనరల్ మెథడ్ అంటే మనం సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ముకు ఫార్ములా ఏఎన్. సమ్ముకు ఫార్ములా ఏఎన్. నెక్స్ట్, ఇక్కడ 11 players ఉన్నారు. ఎన్ అంటే 11. 11 players ఉన్నారు. వాళ్ళ యావరేజ్ ఎంత? 103. ఇప్పుడు ఎవరు యాడ్ అయ్యారు? కోచ్ యాడ్ అయ్యారు. కోచ్ వెయిట్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఇక్కడ 1 person అంటే కోచ్. కోచ్ వెయిట్ తెలియదు కదా, ఎక్స్. నెక్స్ట్, యావరేజ్ వెయిట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 1. యావరేజ్ 103 ఉండింది. 1 ఇంక్రీజ్ అయితే 104. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 12 members. అంటే ఇంటూ 12. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. 12 4s 48 అంటే 1248 మైనస్ 103 into 11 అంటే 1133. సబ్ట్రాక్షన్ చేయండి. 5 14లో 3 పోతే 4లో 3 పోతే 1. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ వన్ బాక్స్ దెర్ ఆర్ 125 detergent soaps, 80 of which utilized. 125లో 80 యూటిలైజ్ చేస్తాం. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 45. హౌ మెనీ % డిటర్జెంట్ సోప్ రిమైన్ ఇన్ ద బాక్స్? ఇంకా ఎన్ని మిగిలి ఉంటాయంటే 45. టోటల్ వచ్చి 125. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10% అని ఇచ్చారు. ఫైండ్ అమౌంట్ అంటే ఏం కనుక్కోవాలి? మనం అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అని ఇచ్చారు? 16,900. టైం పీరియడ్ 2 years. 2 years అంటే షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే డబ్బులు స్క్వేర్. ఆర్ వాల్యూ 10. 10కి డబుల్ 20. 10కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 decimals పెట్టుకోవాలి. స్క్వేర్ చేశాక 2 decimals. ఇలా చేస్తే మనకు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వస్తుంది. 2 yearsకి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటామంటే డబుల్ స్క్వేర్. 10కి డబుల్ 20. 10కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 decimals. ఇంట్రెస్ట్ అంటే 21%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 16,900. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 21 into 169 మల్టిప్లై చేయండి. 169 into 21. 169 2తో వచ్చేస్తే 18 32 33 14 3549. ఇంట్రెస్ట్ వచ్చి 3549. ప్రిన్సిపల్ ఎంత? 16,900. యాడ్ చేస్తే 9 + 5 14 20449 అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఇక్కడ డయాగోనల్ ఇచ్చారు. డయాగోనల్ అంటే √2a. నెక్స్ట్, దీని నుంచి మనం ఏ వాల్యూ రాయొచ్చు? ఏ అంటే d/√2. ఏ వాల్యూ వచ్చి d/√2. ఇక్కడ d అంటే డయాగోనల్. ఇక్కడ ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కదా. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్.
అంటే d/√2 హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి. d అంటే 92 స్క్వేర్, √2 హోల్ స్క్వేర్ అంటే మనకు 2 వస్తుంది. నెక్స్ట్ 92 ఇంటూ 92/2, 2 4 8, 2 6. నెక్స్ట్ 6 ఇంటూ 2 12, అంటే 2తో ఎండ్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేయొచ్చు. 6 ఇంటూ 2 12, 2తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద బుక్ ఈజ్ 4000. ఫేస్ వాల్యూ అంటే మార్క్డ్ ప్రైస్ అని. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి: కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ ఎంతనిచ్చారు? 4000. మార్క్డ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారు. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు? 10%. డిస్కౌంట్ 10% ఇచ్చినా కూడా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20%. పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఉంటుంది. ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 20% ప్రాఫిట్. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్. ఎనీ నెంబర్ 100%. 100% 4000, 10% ఎంత? 400. 4000లో 400 డిస్కౌంట్ అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చి 3600. నెక్స్ట్ ఎనీ నెంబర్ 100%, కాస్ట్ ప్రైస్ వచ్చి 100%, ప్రాఫిట్ వచ్చి 20%, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 120%. సెల్లింగ్ ప్రైస్ అంటే 120%. సెల్లింగ్ ప్రైస్ ఎంతనిచ్చారు? 3600. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ అంటే 100%. ఇక్కడ 120 ఉంది, ఇక్కడ 3600 ఉంది, అంటే రిలేషన్ ఎంత? 30 కదా. 120 ఇంటూ 30 3600, అంటే రిలేషన్ 30. 100 ఇంటూ 30 3000, అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, మీరే ట్రై చేయండి. ట్రై చేసి ఆన్సర్ పోస్ట్ చేయండి. 57 ఇంటూ 18 ఇంటూ 57 ఇంటూ 18 డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 324 డివైడెడ్ బై 4, 324 డివైడెడ్ బై 4, 4 క్యాన్సిల్. 18 ఇంటూ 18, 18 స్క్వేర్. 18 స్క్వేర్ అంటే 324. 18 324 క్యాన్సిల్. ఆన్సర్ కావాలంటే 57 ఇంటూ 57. ఇక్కడ షార్ట్ కట్ ఉంది 57 స్క్వేర్ కనుక్కునేదానికి. 50కి దగ్గరగా ఉంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలంటే 25 కాన్సెప్ట్. 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 7. 50 కన్నా 7 ఎక్కువ ఉంది కాబట్టి 7 స్క్వేర్. 25 + 7 అంటే 32. 7 స్క్వేర్ అంటే 49, అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఇదే విధంగా 25 కాన్సెప్ట్ యూజ్ చేసి 50కి దగ్గరగా ఉండే నెంబర్స్కి స్క్వేర్స్ ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 56 స్క్వేర్ 50కి దగ్గరగా ఉంది, అంటే 25 కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 6 స్క్వేర్. 25 ఒక 6 31, 6 స్క్వేర్ 36. నెక్స్ట్ క్వశ్చన్. 25% అంటే 1/4. 66.66% అంటే 2/3. 1/3 అంటే 33.33. 2/3 అంటే 66.66. 75% అంటే 3/4. 25% అంటే 1/4. 75% అంటే 3/4. 80% అలానే పెట్టుకోండి, ఎందుకంటే మనకు 40% కావాలి కాబట్టి. నెంబర్ ఎంతనిచ్చారు? 6349. నెక్స్ట్ 3 క్యాన్సిల్. నెక్స్ట్ 4 20s. నెక్స్ట్ 2 ఇంటూ 20 40. 40% x.
ఇజ్ ఈక్వల్ టు 6349 ఇంటూ 4. ఇక్కడ బై 4 కదా, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 4. క్వశ్చన్లో ఏమడిగారు? 40% ఆఫ్ ద నెంబర్, అంటే ఈ వాల్యూ కనుక్కుందాం. 4 9s 36, 4 4 16 19, 4 3s 12 13. ఆన్సర్ 396తో ఎండ్ అవ్వాలి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. కావాలంటే పూర్తి క్యాలిక్యులేషన్ చేయండి, ఎంత వస్తుంది మనకు? 25,396. నెక్స్ట్ క్వశ్చన్. సైడ్స్ ఆఫ్ quadrangular plane are in the ratio 2:3:4:5. సైడ్స్ ఈ రేషియోలో ఉన్నాయి. పెరిమీటర్ అంటే సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేద్దాం. 2 + 3 5 9 14, టోటల్ 14 పార్ట్స్. పెరిమీటర్ అంటే 14 పార్ట్స్, 574. స్మాలెస్ట్ ఆర్మ్, స్మాలెస్ట్ సైడ్ అంటే 2 పార్ట్స్. ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే ఏం చేయాలి మనం? డివైడెడ్ బై 7. ఆన్సర్ కావాలంటే డివైడెడ్ బై 7 చేయాలి. 574 డివైడెడ్ బై 7. 7 8s 56, 7 2s. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ certain amount is divided into 2 parts in the ratio 6:5. First part is 246. First part అంటే 6 parts in the 246. టోటల్ అమౌంట్ అడిగారు. టోటల్ అమౌంట్ అంటే ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అవుతాయి. 6 1s 6 4s 6 1s. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 11 ఉంది. అంటే ఏం చేయాలి మనం? ఇంటూ 11. అంటే ఆన్సర్ కావాలంటే 41 ఇంటూ 11. 11 4s 44, 45. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈస్ 146. 7 నెంబర్స్ ఉన్నాయి, యావరేజ్ 146. ఈ 7 నెంబర్స్లో ఒక నెంబర్ని తీసేసారు. ఒక నెంబర్ని తీసేసినా కూడా యావరేజ్ ఎలా ఉంది? సేమ్గా ఉంది. ఇలా ఒక నెంబర్ని తీసేసిన యావరేజ్ సేమ్గా ఉండాలంటే యావరేజ్కి సమానంగా ఉండే నెంబర్ని తీసేయాలి. అంటే మనం తీసేసిన నెంబరు దేనికి ఈక్వల్ అవుతుంది? యావరేజ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాంక్లిన్ కంప్లీట్స్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద రేస్ అట్ స్పీడ్ ఆఫ్ 570 mph. సెకండ్ పార్ట్ కంప్లీట్స్ అట్ స్పీడ్ ఆఫ్ 855 mph. ద రేషియో ఆఫ్ టైం టేకన్ ఏమని ఇచ్చారు? 3:2. ఫస్ట్ టైం 3x అనుకుంటే సెకండ్ టైము 2x. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టోటల్ టైం అంటే 3x + 2x. ఇక్కడ డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ అంటే 570, టైం ఎంత? 3x. నెక్స్ట్ స్పీడ్ అంటే 855, టైం వచ్చి 2x. ఇక్కడ అన్నిట్లో x కామన్గా ఉంది. x ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. 570 ఇంటూ 3 ప్లస్ 855 ఇంటూ 2 డివైడెడ్ బై 5. 3 + 2 అంటే 5. 5తో క్యాన్సలేషన్ చేయండి. ఇక్కడ 5 కామన్గా ఉంది, ఇక్కడ 5 కామన్గా ఉంది. 5తో క్యాన్సలేషన్ చేయండి. 5 1s 5 1s 5 4s, 5 1s 5 7s 35, 5 1s. ఇక్కడ యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేద్దాం, ఎందుకంటే యూనిట్ డిజిట్స్ అంతా డిఫరెంట్గా ఉన్నాయి. 4 × 3 12, 1 × 2 2. అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 4 వస్తుంది. 4తో ఎండ్ అయ్యే నెంబర్ ఒకటే ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. కావాలంటే
పూర్తి క్యాలిక్యులేషన్ చేసినా కూడా మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 684. నెక్స్ట్ క్వశ్చన్, విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ బ్రెడ్త్ వచ్చి 200 అని ఇచ్చారు, డయాగోనల్ 520. డయాగోనల్ ఈ ఫార్ములా √L² ప్లస్ B². రైట్ సైడ్ స్క్వేర్ రూట్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్క్వేర్, D² = L² ప్లస్ B². ఇక్కడ డయాగోనల్ 520, 520² L వాల్యూ తెలియదు, B వాల్యూ 200. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ అంటే పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా 2 × L ప్లస్ B. L² 520² మైనస్ 200². ఇదే ఫార్మేట్లో ఉంది, A² మైనస్ B² అంటే A ప్లస్ B ఇంటూ A మైనస్ B. ఫస్ట్ ప్లస్ చేస్తే 720, మైనస్ చేస్తే 320. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ స్క్వేర్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్. √72 ఏమని రాయొచ్చు, 8 × 9. 2 zeros అంటే 100. నెక్స్ట్ 32 ఏమని రాయొచ్చు, 4 × 8 అని రాయొచ్చు. నెక్స్ట్ స్క్వేర్ రూట్లో 2 8లు ఉన్నాయి అంటే బయటకు ఒక 8 వస్తుంది. √9 అంటే 3, √100 అంటే 10, √4 అంటే 2. 8 3s 24, 24 2s 48 అంటే 480. అంటే L వాల్యూ వచ్చి 480. 2 × L వాల్యూ 480, బ్రెడ్త్ వచ్చి 200 అంటే 2 × 680. మల్టిప్లై చేయండి, ఆన్సర్ 1360. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ ₹216 అంటే కాస్ట్ ప్రైస్ 216, సెల్లింగ్ ప్రైస్ 270. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, పర్సంటేజ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది అంటే మనకేమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ అంటే డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత, 220, 54. కాస్ట్ ప్రైస్ వచ్చి 216. 54 ones, 54 fours, 425. Answer first half. Train takes 36 seconds to cross signal located at end of 470 meter long bridge. ట్రైన్ వచ్చి సిగ్నల్ని క్రాస్ చేసేదానికి ఎంత టైం పట్టింది, 36 seconds. సేమ్ అదే ట్రైన్ బ్రిడ్జ్ని క్రాస్ చేసేదానికి 79 seconds పడుతుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, లెంత్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి. ఫస్ట్ సిగ్నల్ కన్నా బ్రిడ్జ్ని క్రాస్ చేసేదానికి ఎక్స్ట్రాగా టైం తీసుకుంది ట్రైన్. ఎక్స్ట్రాగా ఎంత టైం తీసుకుందంటే 43 seconds. ఎక్స్ట్రాగా టైం ఎందుకు తీసుకుందంటే ఈ 43 secondsలో బ్రిడ్జ్ లెంత్ని కవర్ చేసింది. బ్రిడ్జ్ లెంత్ ఎంత, 473. 43 secondsకి ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది ట్రైన్, 473. 43 ones, 43 ones, 43, 43 ones. అంటే ట్రైన్ స్పీడ్ అడిగితే 11 m/s. 1 సెకండ్కి 11 meters వెళ్తుందంటే ట్రైన్ స్పీడ్ వచ్చి 11 m/s. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్, స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 11, టైం ఎంత 36 seconds. 693 అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే 396. ఇలా చేస్తే తక్కువ టైంలో అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4 A². ఏ అంటే సైడ్, √3/4, సైడ్ అంటే 96, 96 × 96. నెక్స్ట్ 2 2s 248, 248. ఇప్పుడు 48² కనుక్కోవాలి. ఇంత ముందుగానే చెప్పాను,
50కి దగ్గరగా ఉంటే 25 కాన్సెప్ట్ యూస్ చేయాలి. 50 కన్నా ఎంత తక్కువ ఉంది? 2. 50 కన్నా 2 తక్కువ ఉంది. 25లో 2 పోతే 23. 2 స్క్వేర్ అంటే 04. సేమ్ అదే విధంగా 46 స్క్వేర్ కనుక్కుందాం. ఇది 50కి దగ్గరగా ఉంది. 50కి దగ్గరగా ఉంటే 25 కాన్సెప్ట్. 50 కన్నా ఎంత తక్కువ ఉంది? 4. 4 స్క్వేర్. 25లో 4 పోతే 21. 4 స్క్వేర్ అంటే 60. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 04 అని రాయాలి. ఎందుకంటే 2 డిజిట్ ఫార్మేట్లో రాయాలి. 4 స్క్వేర్ అంటే 16. 48 ఇంటూ 48 అంటే 2304 √3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 60 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే 15. 25 ప్లస్ 15 అంటే 36. స్క్వేర్ రూట్ క్యాన్సల్. 60 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36. అంటే ఎక్స్ వాల్యూ అంటే 60 మైనస్ 36 అంటే 24. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ హ్యాస్ ఐటమ్ వర్త్ 405 అంటే కాస్ట్ ప్రైస్ 405, సెల్లింగ్ ప్రైస్ 324. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే లాస్ వస్తుంది. పర్సంటేజ్ లాస్కి ఫార్ములా లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఇక్కడ లాస్ అంటే డిఫరెన్స్. ఈ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.